ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 4.5 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి లబ్దిదారుకి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుంది. మొదటి ప్రాధాన్యతగా తొలి విడతలో స్థలం ఉన్న వారికి ఇళ్లు మంజూరు చేయనుంది ప్రభుత్వం. మొదటి విడతలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్లకు 7,740 కోట్లు వెచ్చించనున్నట్లు కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. లబ్దిదారుల ఎంపిక పూర్తయితే పునాది పూర్తయ్యాక 1 లక్ష రూపాయల చొప్పున అందిస్తారు. పీఎం ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి 1,50,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 72,000 రూపాయల చొప్పున ఇస్తోంది. ఈ నిధులను ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉండడంతో ఇటీవల ప్రభుత్వం కొత్తగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యూడీఏలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 28 యూడీఏలను ఏర్పాటు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్లకు నిధులు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతోంది.